పోలవరం నిర్మాణంలో కీలక ఘట్టానికి ప్రభుత్వం ముహూర్తం సిద్ధం చేసింది. స్పిల్ వే కాంక్రీట్ పనులను ఈ నెల 30న మొదలు పెట్టనుంది. మరోవైపు నాబార్డ్ నుంచి రుణం అందుకునేందుకు చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళుతున్నారు. పోలవరంతో పాటుగా మరికొన్ని ప్రాజెక్టులకు వారం రోజుల వ్యవధిలో శంకుస్థాపనలు జరగనున్నాయి. ప్రతిష్టాత్మక లక్ష్యం పోలవరంపై ప్రభుత్వం వడివడిగా ముందడుగులు వేస్తోంది. దాదాపు 2 ఏళ్ల తీవ్ర ప్రయత్నం తర్వాత లక్ష్యానికి అనుగుణంగా పనులు జరపగలుగుతోంది. రోజుకు 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు లక్ష్యాన్ని ఇప్పటికే చేరుకుంది. వివిధ కంపెనీల భాగస్వామ్యంతో సీఎం వారం రివ్యూతో పరిస్థితి చక్కదిద్దారు. దీంతో కీలకమైన స్పిల్వే కాంక్రీట్ పనులకు ఈ నెల 30న శంకుస్థాపన చేయనున్నారు. దీనికి కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతిని ఆహ్వానించనున్నారు. శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా చేయాలని భావిస్తోంది సర్కార్. మరోవైపు ప్రజాప్రతినిధులు, ఐఏఎస్లు పోలవరం సైట్ విజిట్ చేయాలని సీఎం సూచించారు. ఇదిలా ఉంటే పోలవరంకు నాబార్డ్ రుణంపై క్లారిటీ వచ్చింది. మొదటి విడతగా ప్రభుత్వం 2900 కోట్ల నిధుల కోసం ప్రతిపాదనలు పంపగా కేంద్రం నాబార్డ్ ద్వారా 1981 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇవాళ ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు. ఇందుకు ముఖ్యమంత్రితో పాటు మంత్రి దేవినేని ఢిల్లీ వెళ్లారు. జనవరి మొదటి వారంలో పురుషోత్తంపట్నం లిఫ్ట్ పనులకు శంకుస్థాపన నిర్వహించనున్నారు. ఇదే సమయంలో మచ్చుమర్రి లిఫ్ట్ ను సీఎం ప్రారంభించనున్నారు. 2.5 ఏళ్లలో 19,000 కోట్లు ఇరిగేషన్పై ఖర్చు పెట్టామని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా పోలవరం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సర్కార్ ఆలోచిస్తోంది.